క్యాన్సర్ అంటే దానికి కారణాలు ఉంటాయి. ఏది సిగరెట్ స్మోకింగ్ కాజెస్, పార్టీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటారు. లేదా ఆల్కహాల్ కావచ్చు, కాలుష్యం కావచ్చు అంటాం సాధారణంగా. కానీ కొంతమందికి ఎలాంటి అలవాటు లేకున్నా కానీ, సాధారణంగా లుకేమియా అలాంటివి కానీ, మిగతా క్యాన్సర్లు కానీ అటాక్ అవుతున్నాయి. సో వాళ్ళు చేసిన పాపం ఏంటి? యాక్చువల్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఒక మంచి జీవన విధానంలో ఉన్న ఒక వ్యక్తికి క్యాన్సర్ ఎందుకు అంటుకుంటుంది? పాపపుణ్యాలు తెలియదండి. చాలామంది స్మోక్ చేస్తారు, రాదు. కొంతమంది ఏమీ చేయరు, వస్తుందన్నమాట. మళ్ళీ దిస్ ఇస్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఆంకాలజీ టీచర్స్ యూ. రిస్క్ ఉంటే మనకి ఇప్పుడు నేను ఎక్కువ స్మోక్ చేశాను అనుకోండి, నాకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 100 మంది ఉన్నారు, స్మోకే చేయలేదనుకోండి, 100 మందిలో ఒక్కరికే వస్తుంది క్యాన్సర్. 100 మంది ఉన్నారు, 100 మంది స్మోక్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో 15 మందికి క్యాన్సర్ వస్తుంది అనమాట. సో మన రిస్క్ అన్నది పెరుగుతుంది. నేను ఎప్పుడూ కారు స్లోగానే డ్రైవ్ చేస్తాను, అయినా నాకు యాక్సిడెంట్ అయింది అంటే అలా దానికి సమాధానం లేదనమాట. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కొంతమందికి వస్తుంది, ఎందుకు కొంతమందికి రాదు అన్నది దాని కూడా మనకి ఇంకా ఇప్పటి వరకు సైన్స్లో మనకు ఆన్సర్ అన్నది రాలేదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలుసు. స్మోకింగ్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ చేయకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనం సరిగా తినకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి బాగా అండర్స్టాండ్ అవుతున్నాయి అన్నమాట. అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నది, మనం కంట్రోల్లో ఉన్నది మనం సరి చేసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.